కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. కల్కిపై జీరో బజ్ కారణం. రామోజీ ఫిలిం సిటీలో కల్కి ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్ ఓ వింతైన కారులో ఎంట్రీ ఇచ్చాడు. ప్రమోషన్స్ కోసం కల్కి టీం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆ స్థాయిలో బజ్ అయితే లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్. రెండో చిత్రం మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి బ్లాక్ బస్టర్. తెలుగు, తమిళ భాషల్లో వసూళ్ల వర్షం కురిపించింది. నాగ్ అశ్విన్ మూడో చిత్రం కల్కి 2898 AD. ఆయన మామ అశ్విని దత్ కల్కి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 27న కల్కి మూవీ విడుదల కానుంది. భారీగా ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. 4 నగరాల్లో 4 బడా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. మే 22 రాత్రి రామోజీ ఫిలిం సిటీలో ఓ వేడుక నిర్వహించారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పేరు భైరవ కాగా ఆయన వాడే వాహనాన్ని పరిచయం చేశారు. ఆ వాహనం పేరు బుజ్జి. అందులోనే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. వేదిక దద్దరిల్లింది. కల్కి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారులో ప్రభాస్ వచ్చాడు. కల్కి ప్రమోషన్ ఈవెంట్ 40 కోట్లు అని సమాచారం. మరో 3 ఈవెంట్స్ కూడా నిర్వహించనున్నారు. ఇంత చేస్తున్నా కల్కి మూవీపై బజ్ లేదు. ఆ సినిమా గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఓపెనింగ్స్ కష్టమే అంటున్నారు. దీనికి కారణం ప్రభాస్ గత చిత్రాల ఫలితాలే. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిజానికి సాహో మూవీలో జనాలకు ఎక్కలేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్గా నిలిచాయి. అయితే సలార్ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అసలు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. ఈ క్రమంలో కల్కి మూవీపై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఇక కల్కి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.